గుత్తులు గుత్తులుగా బీరకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. దీనికి నేను ఏమేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు. అప్పుడే ఎగ్గు ఆమ్లెట్ వేసుకున్నది ఇది. ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చేసి ఇలా వాటర్ వేసుకు, ఇలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. నేను ఎగ్ షెల్స్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. చూడండి బీరకాయలు, ఇక్కడ బీరకాయలు చూడండి ఎలా వచ్చాయో. ఇక్కడ చూసారు కదా బీరకాయలు, ఒక్కటే పాదికి 3 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 3 ఉన్నాయి ఒక్కటే పాదికి. ఎందుకంటే మనకు బాగా పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇంత చక్కగా వచ్చేసినాయి. ఇక్కడ చూడండి ఒక్కటే తీగకు 3 వచ్చినాయి. సరైన బలం అందినప్పుడే ఇలా వస్తూ ఉంటాయి. ఇలా టమాటోస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా పళ్ళు కూడా మొన్న హార్వెస్ట్ చేసాం కదా. బెండకాయలు, ఇక్కడ బెండ చెట్లు, బెండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగో కాకరకాయలు, అన్నిటికి కూడా ఎగ్షెల్స్ ఒక డజన్ ఎగ్స్ మనం వాడుకున్న తర్వాత ఎగ్షెల్స్ అనేది ఒక దీంట్లో ఒక పక్కకు పెట్టేసి అవి పొడి చేసి పౌడర్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అవి కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, కానీ అది మీకు ఫుల్ వీడియో అయితే మళ్ళీ చూపిస్తాను. పువ్వులు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ కూడా ఈ తోకబంతి పూలు అంటారు. ఇది గుత్తులు గుత్తులుగా చెర్రీ టమాటోస్, నేను అర్జెంటుగా ఊరు వెళ్తున్నాను. సరే ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దామని చెప్పేసి, లేకపోతే అవి ఎగ్షెల్స్ ఒక డజన్ పక్కన పెట్టాను, అవి కూడా చూపించేదాన్ని. ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయో చెర్రీ టమాటోస్. అలాగే మీకు పచ్చిమిరపకాయలు కూడా ఎప్పుడు చూపిస్తాను కదా, చూసారు కదా ఎన్ని అసలు కేజీలు హార్వెస్ట్ చేశాను పచ్చిమిర్చి అయితే. నేను ఈ సంవత్సరం ఒక్క పచ్చిమిరపకాయ కూడా కొనలేదు నేను. కేజీలు అసలు ఎంత బాగా ఇచ్చిందో ఈ మొక్క అయితే. కేజీలు కోసా. మొన్న చెర్రీ టమాటోస్ కొమ్మ విరిగిపోతే ఇక్కడ పెట్టేసా. ఇక్కడ కూడా చూడొచ్చు చెర్రీ టమాటోస్. అసలు ఈ చెర్రీ టమాటోస్ ఇది చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో, గుత్తులుగా సైజు వచ్చింది. మరువం చూడండి ఎంత బుషిగా వస్తుందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎగ్షెల్స్. ఈ ఎగ్షెల్స్ కూడా నేను మొత్తం వెజిటేబుల్స్ అయినా పూల మొక్కలైనా అదే గులాబీలకైనా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్షెల్స్ అన్ని పౌడర్ చేసి ఇస్తాను. ఇది చేసినప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. ఇవాళ అప్పటికప్పుడు నేను ఎగ్ ఆమ్లెట్ వేసాను. అందులో ఎగ్స్ కూడా ఉండి వాటికి మంచి పోషకాలు అయితే అందుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు గుత్తులుగా బీరకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇది మొన్న హార్వెస్ట్ చేశారనమాట. చాలా చక్కగా వస్తున్నాయి బీరకాయలు కానీ పువ్వులు కానీ. ఇవి నిన్న పువ్వులు హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు గుత్తులుగా కోసాను. ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. వీటికన్నిటికి కూడా నేను ఇచ్చే పోషకాల వల్లనే ప్రతి దాంట్లో మీకు పోషకాలు కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ పోషకాలు ఇచ్చి చూడండి. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ గుత్తులుగా గులాబీలు, దేవగన్నేరు, శంకు ఫ్లవర్స్, గన్నేరు, అలాగే సన్నజాజులు, ఇలా అయితే అన్ని రకాల పువ్వులు అయితే గుత్తులుగా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు పూజకైతే ఎలా పెట్టానో మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే ఈ ఎగ్షెల్స్ ఉన్నాయి కదా, ఎగ్షెల్స్ క్రష్ చేసి గులాబీ మొక్క మొదట్లో వేయండి. ఏ పూల మొక్కలో అయినా సరే, ఏ వెజిటేబుల్స్ మొక్కలో వేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనే అసలు ఎన్నిసార్లు చూపించాను. ఆ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, లాంగ్ బ్యాక్ వీడియోస్ కూడా. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడైతే ఈరోజు పూజకి రోజు అంటే అవి నిన్నవి ఈరోజువి రోజుకు ఒక క్లిప్ అట్లా తీసి పెడుతూ ఉంటాను. గుత్తులుగా వస్తుంటాయి పువ్వులు అయితే. అసలు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ పైన డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై